ఆయన కృప, ఆయన కృప, అదిగో కృప మన యుద్ధకు వచ్చింది కదా. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు ఏముండెను? వాక్యం ఉండెను. ఈ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యమే దేవుడై ఉండెను. ఈ దేవుడు, ఈ వాక్యమైన దేవుడు కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చాను. మనలను విడిపించడానికి దిగి వచ్చాడు, కృపగా దిగి వచ్చాడు, కృపతో నిండిన వాడే వచ్చాడు, కృపతో నింపబడిన వాడే, కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. సంపూర్ణ కృప ఆయన యొద్దే ఉంది. ఈ కృపే మనల్ని ఏం చేస్తుంది? విడిపించుచున్నది. ధర్మశాస్త్రానుసారంగా అయితే మనం అన్యులం, పాప క్షమాపణకు ఏమాత్రం కూడా అర్హత లేనివారం, నాశనమునకు పాత్రులం, మరణమునకు పాత్రులం. కానీ ఆయన కృప ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులుగా చేయుచున్నది.